ఓకే. సో ఇప్పుడు పాల తాలికలు. అవునండి. వినాయక చవితి అనగానే కంపల్సరీగా నైవేద్యంలో ఇది ఉండాల్సిందే. అండ్ చాలా మందికి ఇష్టమైన స్వీట్ కూడా. కాకపోతే అందరికి చేసుకోవడం రాదు, ఎందుకంటే కొంచెం కష్టం పాల తాలికలు చేయడం. కొంచెం చిన్న టెక్నికల్ గా అది రావాలి. సో ఈ రోజు మీరు చక్కగా ఆ టెక్నిక్ తో ఎలా చేసుకోవాలో చూపించేస్తారా? తప్పకుండా అండి. ఓకే, మరి పాల తాలికలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాల తాలికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, బియ్యం పిండి 1/2 కప్పు, బియ్యం రవ్వ 1 టేబుల్ స్పూన్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా పాల తాలికలు? ఓకే అండి. సో ముందుగా మనం తాలికలు రెడీ చేసుకున్నామండి. ఓకే. సో ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకుని సో దీంట్లో బియ్య పిండి కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. సో పిండి ఉడికించి చేస్తున్నారా? అవునండి. ఓకే ఓకే. సో జనరల్గా పిండి తడిపేసుకొని అలా ఒత్తుకుంటారు కదా గిద్దల్లో వేసి, అలా సో ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా కూడా అంటే ఇది నేను చేతిపైన చేస్తున్నాను, గిద్దలో కాకుండా. ఓకే ఓకే. సో ఇది తడి బియ్య పిండా లేకపోతే నార్మల్దేనా? ఇది నార్మల్గా తీసుకున్నాను. సో కావాలనుకుంటే మనం బియ్యం కొంచెం నానబెట్టేసి పిండిలా పట్టేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. సరిపోతుందా? సరిపోతుంది. సో ఇది కొద్దిగా మనకు చల్లారాలి. ఓకే. సో చల్లారితే మనం తాలికలు చుట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది చల్లారదాకా వెయిట్ చేయటమేనా, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? వేరే ప్రాసెస్ ఉంది. రాజుగారు ఏమిటి దీని పరిస్థితి? కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. ఓకే. చుట్టేసుకోవచ్చు. సో ఈ లోపు మిగతా ప్రాసెస్ కూడా చూసుకుందాం. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. సో కొన్ని ఏరియాస్లో గోధుమ పిండితో కూడా చేస్తూ ఉంటారు కదా? అవునండి. సో ఇప్పుడు దీంట్లో పాలు. ఓకే. అలాగే ఇక్కడ నేను బియ్యపు రవ్వ వాడుతున్నాను, సన్న బియ్యపు రవ్వ. సో బియ్యం రవ్వ వేసుకుంటే మనకి కొంచెం చిన్న మధ్యలో ఆ పలుకులా తగులుతూ ఉంటుంది. కొంచెం చిక్కదనం కోసం కూడా ఉపయోగపడుతుంది. సో మామూలుగా ఏంటంటే బియ్య పిండిని కొద్దిగా వాటర్లో కలిపేసి కూడా వేస్తారు చిక్కదనం కోసం. లేదు ఇంకొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కావాల్సి కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళకి చాయిస్. ఓకే. ఓకే. సో ఇది ఉడుకుతూ ఉంటుంది. సో ఈలోపు మనం తాలికలు చుట్టేసుకున్నాం. ఓకే. సో కొద్దిగా పొడిపిండి తీసుకుని ఓకే. సో ఇలా చిన్నగా చేసుకుని వేసేయటమేనా? నేను కూడా చేయనా కొన్ని. ఓకే. సరిపోతాయా? ఇంకొన్ని వేసుకున్నాండి. సో అలాగే నేను ఇక్కడ పంచదార. ఓకే. సో తాలికలు పంచదారతో అయినా బెల్లంతో అయినా కూడా కమ్మగా ఉంటాయి కాబట్టి చాయిస్. ముఖ్యంగా మన ట్రెడిషనల్ వంటలన్నీ అంటే మోస్ట్లీ ఈ బెల్లం అవి వాడుతూ ఉంటారు కదా, అంటే పండగలకి. అవును. అలాగే కొద్దిగా యాలకుల పొడి. సో ఇది ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి చక్కగా మనకి ఆ పంచదార కరిగితే సరిపోతుందేమో కదా? అవునండి. ఎందుకంటే మరి ఎక్కువ ఉడికినా ఇవి మెత్తగా అయిపోతాయా? ఏం కాదు, సాఫ్ట్గా అవుతుంది. విరిగిపోవు. కొంచెం ఆ పంచదార ఫ్లేవర్ అంటే ఆ తీపి అంతా కొంచెం పడుతుంది, కొద్దిగా ఉడుకుతుంది. ఓకే ఓకే. సో కొంచెం పెద్దగా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది, ఎందుకంటే గిద్దల్లో వేస్తే కొంచెం మనం కొంచెం నొక్కగానే కట్ చేసేస్తూ ఉంటాం కదా మధ్యలో. ఓకే అండి. ఓకే. సో ఇది కొంచెం మరగాలి మనకి. సో కొద్దిగా పంచదార అంతా కరిగేసి మనకి ఇది అయిపోతే
సరిపోతుందేమో కదా, ఆ స్వీట్నెస్ అంతా పట్టేస్తే దానికి. ఓకే అండి. ఓకే, సో రెడీ అయిపోయింది. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఓకే. సో పైన నుండి ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. రెడీ. ఓకే, పాల తాలికలు రెడీ అండి. ఓకే, సో మన స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఈరోజు ఏం చూపిస్తున్నారు? ఫ్లవర్ చూపిస్తున్నాను. ఫ్లవర్. ఓకే. సో దీంట్లో బేస్ తీసుకుంటున్నాను. సో పెటల్స్ క్యారెట్. ఓకే. ఓకే. సో ఇక్కడ స్లిట్ ఇస్తున్నాను. దాంట్లో పెట్టుకోవాలా? అంటే సపరేట్ చేసేసుకోవాలా పై పీస్ అలా ఏమన్నా? లేదండి, దాంట్లోంచి. సో ఇక్కడ కొంచెం గ్యాప్ తీస్తున్నాను. ఓకే. ఓకే. సో దీని లోపల మనకి పెటల్స్ వచ్చేస్తాయి. ఓహో, ఆ గ్యాప్ ఏదో ఇలా లోపలికి తీసుకోవాలన్నమాట మనం. అవును. సో ఇలా వస్తుంది అలా. అవి పెటల్స్ కా? అవును. మనకు కావాల్సింది అదా ఇదే రాజు గారు? అదేనా? ఇదే అండి. ఓహో, దాన్ని షేప్ చేసుకోవాలా? దీన్ని షేప్ చేస్తున్నాను. సో తర్వాత మనం ఎన్ని పెటల్స్ తీసుకుంటే అన్ని సేమ్ అదే డిజైన్ లో మనకు వస్తుంది. ఓహో, అలా ఒకసారి కట్ చేసేసుకోవటమా? దీన్ని మనం స్లైసెస్ లా ఓపెన్ చేసేసుకోవాలి. సో అది మనం మనకు కావాల్సిన షేప్ ఇచ్చుకోవచ్చా? ఏదైనా షేప్ లో దాన్ని బట్టి. ఓకే. సో ఇప్పుడు వీటిని స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి రాజు గారు, లేకపోతే ఎలా? పలచగానే కట్ చేసుకోవాలి. ఓ, అందులో ఇన్సర్ట్ చేసుకోవాలి కదా. అవును. ఇప్పుడు కావాలంటే దీనికే గ్రూవర్తో సైడ్స్ మనం ఇలా ఒక్కొక్క లేయర్ తీసేస్తే ఇది కట్ చేసినప్పుడు ఆ జిగ్జాగ్ షేప్ అనేది వస్తుంది కదా. దీని తర్వాత ఇంకా మన ఇష్టం అండి, పెటల్ షేప్ అనేది మన ఇష్టం, ఇలా అయినా చేసుకోవచ్చు. ఎన్ని పెటల్స్ అయినా పర్వాలేదా? అంటే ఆ రౌండ్ సైజ్ ని బట్టి మనకి ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ మనం ఇక్కడ అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే అండి. బాబు రాజు గారు భలే ఉంది. చక్కగా బొకేస్ లో మనకి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి కదా, చాలా న్యాచురల్ గా చాలా బాగుంది. ఒకసారి పట్టుకుందా? ఓకే. చూసారు కదండి, బ్యూటిఫుల్ ఫ్లవర్ తో మనకి పాల తాలికలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు పాల తాలికలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాల తాలికలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో తాగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో బియ్యం పిండి వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చేత్తో తాలికలుగా చుట్టుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు, బియ్యపు రవ్వ వేసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న తాలికలు వేసి దగ్గర పన్నివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాల తాలికలు రెడీ.